పంచుకుంటారు. సో అందరికి ఉన్నారు కాబట్టి సో అందుకోసం ఇక్కడికి టోటల్ గ్రౌండ్లో ఉన్నాము. వాళ్ళ అక్కతో ఫస్ట్ వాళ్ళ సిస్టర్ మన దగ్గర ఉంది. బంటి అలియాస్ కృష్ణ ఎవరైతే ఉన్నారో చనిపోయిన వ్యక్తి వాళ్ళ సిస్టర్ మన దగ్గర ఉంది. తన మాటలు అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది. సో అక్క ఏం జరిగిందంటే ఏం చెప్తారు అక్క? ఎందుకంటే మొన్నటి దాకా కళ్ళ ముంగట తమ్ముడు ఇప్పుడు తమ్ముడిని కోల్పోయిన తీవ్ర బాధలు మీరు ఉన్నారు. సో అడగొద్దు బట్ ఈ సమాజానికి తెలియజేయాలి కాబట్టి ఇక్కడికి మేము రావడం జరిగింది. ఏం జరిగిందంటే ఏం చెప్తారు అక్క అసలు? తమ్ముడిని చంపేసిరు పరు కుల ఏం జరిగిందంటావు అక్క అసలు? ఎప్పుడు మాట్లాడింది తమ్ముడు మీతో? 26వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి వీడియో కాల్ చేసిన తమ్ముడు నాతో మాట్లాడిండు. ఏమన్నాడు? నా పిల్లలతో మాట్లాడిండు, నవ్వుకుంటూ మంచిగా మాట్లాడిండు. మా పాప ఆ రోజు స్కూల్లో డాన్స్ చేసింది, వాళ్ళతో మంచిగా నవ్వుకుంటూ మాట్లాడిండు. నాన్న మంచిగా వేసిన నాన్న డాన్స్, బంటి మామ ఎప్పుడు వస్తామంటే రేపు వస్తా నాన్న అన్నాడు. గతం అదే లాస్ట్ ఖాళీగా మళ్ళీ నా తమ్ముడు నాతో మాట్లాడలేదు. ఇక అంటే ఏం జరిగింది అనుకుంటారు? ఎందుకంటే 2 క్వశ్చన్ మార్కులు అయితే వస్తున్నాయి. ఒకటేమో పరువు హత్య అని చెప్పడం, ఇంకొంతమంది అంటే లేదు పాత కక్షల కారణం అంటూ కూడా కొన్ని వార్తలు వింటున్నాం. ఎందుకంటే దగ్గరికి వెళ్ళి చూసిన వ్యక్తులుగా అసలు ఏం జరిగింది అయి ఉండొచ్చు అనుకుంటారు మీరు? పరువు జరిగింది. కులం గురించి చెప్పండి అన్న, మీరు చెప్పండి. ఎందుకంటే తను మెయిన్ అయితే కులాంతర వివాహం చేసుకున్నందుకే బంటిని అతి దారుణంగా కిరాతకంగా కొట్టి చంపారండి. ఇంతకుముందు పాత గొడవలు అంటే తనకు అంత పెద్దగా ఏం లేవు. ఫ్రెండ్స్ మధ్యలో ఏదో గొడవ జరిగిందంటే లాస్ట్ ఇయర్, జస్ట్ అదొక కేసు అయింది మామూలుగా. అది తప్పి తర్వాత 1 year నుండి బాగానే ఉంటున్నారు వాళ్ళ ఫ్రెండ్స్, మళ్ళీ వీళ్ళంతా కలిసి బాగానే ఉంటున్నారు. అంటే గతంలో కూడా 2-3 కేసులు ఉన్నట్టు ఒకటే ఉన్నట్టే అంటే మామూలుగా ఫ్రెండ్స్ మధ్యలో గొడవలు ఉన్నాయి. చిన్నగా ఇతను రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటాడు. జస్ట్ అవతల వాళ్ళు ఏదో ఉండడం వల్ల, డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఏదో చిన్న కేసులో కేసు నమోదైందంట, 1-2. ఇది మాత్రం పర్టికులర్ గా పరువు హత్య అనమాట. వాళ్ళ చెల్లెని చేసుకున్నాడు అనేసి, వీళ్ళు తక్కువ క్యాస్ట్ అని తనని కూడా బెదిరించారంటే ఇంతమంది అమ్మాయిని కూడా ఇంటి దగ్గర. వాళ్ళు మన క్యాస్ట్ వాళ్ళు కాదు, వాళ్ళని చేసుకోకూడదు, చిన్న కులం చేసుకోకూడదు, నువ్వు చేసుకున్నా మీరు ఎలా ఉంటారో నేను చూస్తాను అని అమ్మాయితో కూడా బెదిరించి వాళ్ళ అన్నయ్య అట్లా మాట్లాడడం జరిగిందంట. నవీన్ అనే అతను వాళ్ళ పెద్దన్నయ్య. అది మనసులో పెట్టుకుని వాళ్ళు, ప్లస్ ఇతను సూర్యాపేటలోనే ఉంటున్నాడు మ్యారేజ్ చేసుకుని కూడా. వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతూ ఉంటాయి, తట్టుకోలేకపోయాడు వాళ్ళ అన్నయ్య. ఇంకా తట్టుకోలేక మా ముందే తిరుగుతారు ఆవిడ అనేసి కక్ష పెంచుకున్నట్టున్నాడు బాగా. తనేంటంటే నన్ను ఇంకెవరు ఏం చేయలేరు అని కొంచెం మా బంటి ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది తనకి. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా నాకు ఇస్తారు, నన్ను ఎటు వెళ్ళినా నా ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంటారు, నాకు అంత థ్రెట్ ఏమి ఉండదు అనుకున్నాడు, ధైర్యం ఉన్నదని. కానీ వీళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఒక 4-5 months నుండి స్కెచ్ చేస్తున్నారు అనేది మాత్రం గ్రహించలేకపోయాడు. తన ఫ్రెండ్స్ బాగా నమ్ముకున్న ఫ్రెండ్స్ బయటికి తీసుకెళ్లి వాళ్ళకి అప్పు చెప్పారు. అంటే ఈ బంటి అలాగే ఎవరైతే చంపిన వ్యక్తి అమ్మాయి వాళ్ళ అన్న ముందు నుంచే ఫ్రెండ్స్ అని చెప్పి అంటున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఏనంట మామూలుగా. ఆ ఫ్రెండ్ విధంగానే వాళ్ళ ఇంటికి వెళ్తుంటే అమ్మాయి పరిచయం అయిందంట, వాళ్ళ చెల్లెలు. అలా పరిచయం అయ్యి వాళ్ళిద్దరి మధ్య మామూలుగా ఇద్దరు ప్రపోజ్ చేసేసుకున్నారు. ఆ విషయం తెలిసినప్పటి నుండి ఇంట్లో అమ్మాయిని నువ్వు అలా ఎలా చేస్తావు, మన క్యాస్ట్ కాదు, వాళ్ళు మాత్రం వాళ్ళ క్యాస్ట్ అమ్మాయిని లవ్ చేసేసి ఎంగేజ్మెంట్స్ కూడా అయిపోయినాయి వాళ్ళిద్దరు అన్నయ్యలకి. సో ఇక్కడ క్యాస్ట్ డిఫరెంట్ అనేది వాళ్ళు కూడా సేమ్ క్యాస్ట్ వాళ్ళని చేసుకున్నారు, వాళ్ళ క్యాస్ట్ వాళ్ళని, వాళ్ళ ఎంగేజ్మెంట్స్ కూడా అయిపోయినాయి రీసెంట్ గా లాస్ట్ మంత్. ఈమె మాత్రం వేరే క్యాస్ట్ వాళ్ళని చేసిన ఉద్దేశంతో కక్ష పెంచుకొని కేవలం కక్ష పెంచుకొని కావాలని ప్లాన్ తో చంపారు. ఓకే, సో అక్క అంటే పెళ్ళయి ఎన్ని నెలలు అవుతుంది? 6 months అని చెప్పి మేము విన్నాం. 6 నెలలు అవుతుంది. 6 నెలలు అవుతుంది పెళ్ళయి. సో ఎప్పుడన్నా ఈ పెళ్ళైన తర్వాత ఎప్పుడైనా మీతో ఈ ఇష్యూకి సంబంధించి కూడా ఇలా కాల్స్ వస్తున్నాయి, ఇలా బెదిరిస్తున్నారు అని చెప్పి ఎప్పుడన్నా? బెదిరిస్తున్నారు. తమ్ముడికి ఫోన్ అంటే డైరెక్ట్ కాకుండా ఫ్రెండ్స్ తో ఇట్లా చంపేస్తావు వాడిని, వాడు ఎట్లా బతుకుతాడో చూస్తా, నా చెల్లెని చేసుకుంటాడా అని చెప్పేసి అక్కడిక్కడ ఇండైరెక్ట్ గా చెప్పడం జరిగింది చాలా చోట్ల. అప్పటికి మా తమ్ముడు అంటూనే ఉన్నాడు, వాళ్ళు ఏదో ఒకటి చేద్దామని చూస్తారు అక్క, కానీ 6 నెలలు అయింది కదా మర్చిపోయాడు అనుకున్నాడు నా తమ్ముడు, కానీ వాళ్ళు ఇట్లా నమ్మించి గొంతుకు వస్తారని అనుకోలేదు నా తమ్ముడు. అంటే వీళ్ళు ప్రేమించుకున్నట్టు ముందే తెలుసాక మీకు? వీళ్ళు అంటే పెళ్లి చేసుకున్న ముందు నుంచే వీళ్ళిద్దరు ప్రేమించుకున్నట్టు మీకు ఎప్పుడైనా చెప్పడం కానీ, సో తన గురించి ఏమైనా చెప్పినా మీకు? అంతకుముందు ఏం చెప్పలేదు. ఒక 1 year కింద మీ సంబంధాలు చూస్తుంటే అప్పుడు చెప్పి నేను ఇట్లా ఒక అమ్మాయిని ప్రేమించానక్క చేసుకుంటానని వాళ్ళ బావకు చెప్పిండు. సరే అని మేము ఓకే అన్నాం. మేము వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవట్లేరు. ఆ అమ్మాయికి ఎంగేజ్మెంట్ పెడుతున్నారట. అమ్మాయి నైట్ మా తమ్ముడికి ఫోన్ చేసి నేను ఉండమంటే నేను వచ్చేస్తాను ఏడ్చిందట. ఏడిస్తే నేను అప్పటికన్నా వద్దమ్మా మీరే ఉన్నోళ్ళు
మీరు కులం తక్కువ మీ కులం తక్కువ అని మళ్ళీ మా తమ్ముని ఏదో చేస్తాడు అప్పుడే చెప్పిన నేను. కానీ అమ్మ వినకుండా వచ్చేసి నా తమ్ముని పెళ్లి చేసుకుని ఇలా మా తమ్ముని మాకు లేకుండా చేసిర్రు. అంటే ఏమంటుంటేవాడు అక్క ఇప్పుడు మీతో మీ తమ్ముడు? అంటే ఎక్కువ ప్రేమగా అక్కతో కానీ చెల్లెతో కానీ ఎక్కువ ప్రేమగా ఉంటారు కాబట్టి కొన్ని సందర్భాలు ఇంట్లో ఎవరితో షేర్ చేసుకొని కూడా ఒక అక్కతో మాత్రమే వాళ్ళు షేర్ చేసుకుంటారు కాబట్టి ఏమంటూ ఉంటేవాడు ఇప్పుడు మీ తమ్ముడు? నేను ఎదుర్కొంటా కానీ నేను ఏదైనా ధైర్యంగా ఎదుర్కొంటా అన్నాడు. నాకు ఫ్రెండ్ సర్కిల్ ఉంది, నన్ను వాళ్ళు చంపడానికి చూసినా కూడా నా ఫ్రెండ్స్ నాకు చెప్తారు అక్క నువ్వేం భయపడకు అనేటోడు. కానీ నా తమ్ముని దొంగ దెబ్బ తీసిరు వాని ఫ్రెండ్స్ తోటి. వాడిని నమ్మించి ఎక్కడికి అడవులకి తీసుకుపోయి నా తమ్ముని చంపి. ఎప్పుడు తెలిసింది మీకు ఇలా చనిపోయాడు అని చెప్పి? ఎప్పుడు ఫోన్ వచ్చింది? ఎవరికి కాల్ చేస్తారు? మాకు తెల్లారగట్ల 27 రోజున తెల్లారగట్ల 7 గంటలకు ఫోన్ చేస్తే మామూలుగానే గొడవ జరిగిందని చెప్పారు, మంచిగానే ఉండని చెప్పారు. మళ్ళీ తర్వాత విజయ్ నాకు ఫోన్ చేస్తే పిల్లలు వరి కట్టగడ చంపేసిరు బండిని చెప్పారు. దాని తర్వాత మీరు పోలీస్ స్టేషన్ లో కేసు వేయడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారు? ఆల్రెడీ నేను చనిపోయాడు కాబట్టి మన పోలీస్ దగ్గర నుంచి ఎలాంటి కాల్స్ వస్తున్నాయి? నుంచి మాకు ఎలాంటి సహాయం అందట్లేదు. మా నాన్న కంప్లైంట్ ఇచ్చారు. నిన్న ఇచ్చిన పోలీస్ ప్రొటెక్షన్ అంత ఇవాళ ఎక్కడ పోయింది? ఇవాళ ఇంతవరకు రాలేదు. మీడియా ద్వారా చూస్తూనే ఉన్నారు కదా, మీడియా వచ్చి ఇంతకన్నా చేస్తున్నారు. ఇంతవరకు ఒక రాజకీయ నాయకులు రాలేరు, ఒక పోలీసు రాలేడు, మాకే న్యాయం జరగట్లేదు. అంటే మీరు ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు? ఎందుకంటే మీ తమ్ముడు కోల్పోయాడు కాబట్టి సో మీకు ఏం న్యాయం కోరుకుంటున్నారు? సో గతంలో ఇంకా నెక్స్ట్ వచ్చే వారికి ఇలాంటి ఘటనలు జరగకుండా ఏమన్నా కోరుకుంటున్నారు? ఎందుకంటే మీరు తమ్ముడు కోల్పోయిన బాధలో మీరు ఉన్నారు కాబట్టి. మా తమ్ముడిని చంపిన వాళ్ళందరినీ పట్టుకోవాలి, వాళ్ళకి కఠిన శిక్ష విధించాలి. నా తమ్ముని చంపిన బైరి మహేష్ ని నవీన్ అనేటోళ్ళు మాత్రం వాళ్ళని ఖచ్చితంగా ఉరి తీయాలి. నా తమ్ముని ఎంత ఘోరంగా చంపారంటే గొంతు మీద కాలేజ్ తొక్కి మొహం మీద రాళ్ళతో కొట్టి ప్రైవేట్ ప్లేసులలో ఎట్లా పడితే అట్లా కొట్టి చంపారు నా తమ్ముడిని. అంత ఘోరంగా చంపుతారా? నా తమ్ముడు ఏం తప్పు చేసిండు? నా తమ్ముడు ఎవరు చేయని తప్పు చేసిండా? అమ్మాయికి ఇష్టం లేకుండా చేసుకున్నాడా నా తమ్ముడు? ఏమన్నా కొన్ని అమ్మాయిని ఏమైనా ఇబ్బంది పెట్టిండా? అమ్మాయిని ఏమైనా కష్టపెట్టిండా? అమ్మాయిని బంగారం లాగా చదువుకుంటుండు. నా తమ్ముడు ఏం తప్పు చేసిన వాళ్ళంటే నా తమ్ముడిని చంపిర్రు. అంటే పెళ్ళైన తర్వాత ఎప్పుడైనా వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ కానీ మెసేజ్ కానీ ఈ అమ్మాయి వాళ్ళతో మాట్లాడడం కానీ? వాళ్ళ అమ్మతో అమ్మాయి మాట్లాడుతుంది. అమ్మాయి వాళ్ళ అమ్మ రోజు అమ్మాయి దగ్గరకు వచ్చి మాట్లాడిపోతుంది. ఇంటికి వచ్చి కలుస్తుంది, మాట్లాడి వెళ్తుండేనంట. అయితే నేను క్రిస్మస్ కి ఇక్కడికి వచ్చాను. వీళ్ళకి ఫస్ట్ పెళ్ళి అయింది కదా, నేను పెళ్లికి కూడా రాలేదని చెప్పేసి క్రిస్మస్ కి ఇక్కడికి వచ్చా. వచ్చిన తర్వాత తెల్లారి వాళ్ళ అమ్మ వచ్చింది. అయితే నేను మాట్లాడాను, ఏంటి మరి ఇలాగే వదిలేస్తామా, పెళ్లి చేసుకున్నారు కదా రిసెప్షన్ పెట్టుకుందామని చెప్పిన. వాళ్ళ అమ్మ ఏమన్నదంటే వద్దమ్మా మంచిగా ఉన్నారు కదా ఏదో ఉండనియండి, అసలే వాళ్ళ అన్నలు మంచోళ్ళు గారు చంపుతారు అని వాళ్ళ అమ్మ అన్నది. మళ్ళీ ఇప్పుడు మీరు రిసెప్షన్ పెట్టుకుంటే కోపాలు పెరిగి మళ్ళీ చంపుతారమ్మా అని చెప్పింది. అంటే ఇంకెన్ని రోజులు ఇట్లా చంపుతారని అడిగినప్పటికీ అన్నట్టే నా తమ్ముని చంపిర్రు. ఎప్పుడు కలిసారక్క మీరు చివరిగా బంటిని? మొన్న నా తమ్ముడు క్రిస్మస్ కే కలిసిన నేనుగా. నా తమ్ముడు నా బిడ్డ బర్త్డేకి వచ్చిపోయిండు. నా బిడ్డ బర్త్డేకి మళ్ళీ చూడలేదు ఇక నా తమ్ముని. సో అన్న మీరేం న్యాయం కోరుకుంటున్నారు అన్న? ఎందుకంటే ధైర్యం చెప్పాల్సిన వ్యక్తులు మీరు. ఏం న్యాయం అన్న? నిన్నటి నుండి ఇంతవరకు ఎట్లాంటి అష్యూరెన్స్ లేదు పోలీసుల దగ్గర నుండి. కానీ ఇంకేం న్యాయం జరుగుతుంది అని అనుకుంటాం? ప్రజా సంఘాలు కానీ పొలిటీషియన్స్ కానీ మద్దతు తెలిపితే ఏమన్నా న్యాయం జరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఇంత మార్నింగ్ నుండి 4 మీడియా వాళ్ళు వచ్చారు, అందరు చూస్తూనే ఉంటారు కదా న్యూస్. అయితే మెయిన్ మీడియా ఒక్కళ్ళు కూడా రావట్లేరు. ఓకేనా, చిన్న మీడియా వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తున్నారు. ఈ మెయిన్ మీడియా వాళ్ళందరూ ఎక్కడ పోయారు? వాళ్ళని వాళ్ళను పొలిటీషియన్స్ డబ్బు అన్ని మేనేజ్ చేస్తున్నాయి, అందువల్ల రావట్లేకపోతున్నారు వాళ్ళు. ఇంత విషయం నిన్న ఆల్రెడీ అన్ని న్యూస్లలో వచ్చేసింది. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఈ రోజు ఇంకా ఏ మీడియా కూడా రాలేదేంటి? మెయిన్ మీడియాలు TV9 కానీ NTV కానీ వీళ్ళంతా ఎక్కడ పోయారు? అంటే చిన్న కులం అని చెప్పి ఆ మీడియా సంస్థల వాళ్ళందరూ కూడా పెద్ద కులాలు కదా, చిన్న కులాల వాళ్ళని పట్టించుకోవడం ఎందుకు? ఓట్లకి వాటన్నిటికైతే ఈ కులాలు కావాలి. వాళ్ళకి మెయిన్ పవర్ వచ్చిన తర్వాత ఈ కులాలను ఇంకొక 5 సంవత్సరాలు పట్టించుకోకపోయినా పర్లేదు, మనం ఏం చెప్తుంది వింటర్ అనేసి వాళ్ళ కాన్ఫిడెంట్ అంతే. ఇంకా మీ బొమ్మాడిది బంటి ఎప్పుడు చివరిగా మీతో ఎప్పుడు మాట్లాడారు? ఏమని మాట్లాడాను? మా పాప బర్త్డే రోజు January 16కి కాల్ చేశాడు, వీడియో కాల్ చేసి మాట్లాడాం. మా పాప కేక్ కట్ చేస్తుంటే మాట్లాడాడు. 26th రోజు తను స్కూల్లో డాన్స్ చేస్తే కూడా అప్పుడు కూడా ఇంకా వాళ్ళ అక్క వీడియో పెడితే చూశాడు. పాపతో వీడియో కాల్ చేసి మాట్లాడాడు. వీడియో కాల్ చేసి మాట్లాడిన ఒక 1 hourకే బయటకు వెళ్ళాడు. అంటే ఇంకా బయటకు వెళ్ళాడు. అలా ఇంకా
ఓకే, మీకేమని చెప్పిండా పెళ్లికి సంబంధించి ఇంటికి పెద్ద బావ కాబట్టి? సో ఈ లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత చెప్పాడు అనమాట. నేను చెప్పాను ఇక్కడ ఉండకు బంటి, సూర్యాపేట లోకల్లో ఉండకు అనేసి వాళ్ళ అక్క ఎంత ఏడ్చి చెప్పింది మ్యారేజ్ అయిన తర్వాత. ఉంటే నేను ఏమైనా చేస్తారా అని అంటే, నాకు మామూలుగా ఫ్రెండ్ సర్కిల్ ఉంది అక్క, నన్ను ఎవరేం చేయలేరు, ఏమైనా ఉన్నా నాకు థ్రెట్ ఏమైనా ఉన్నా కానీ మా ఫ్రెండ్స్ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, నాకేం జరగదు, మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటా, కేసు పెట్టాము ఆల్రెడీ అని చెప్పేవాడు. ఇంకా సరే మేము చాలా బతిలాడాం, ఇక్కడ ఉండక బంటి ఒక 2 years ఎక్కడైనా వెళ్ళండి అని. ఈవెన్ పోలీస్ వాళ్ళు కూడా కేసు పెట్టినప్పుడు చెప్పారంట, ఉండకరా ఇక్కడ ఉండక ఎట్టని వెళ్ళండి అని చెప్పారు. కానీ మా వాడు కొంచెం ఇంకా తనకేం కాదనుకున్న కొంచెం నమ్మకంతో ఇక్కడ తిరిగాడు. వీళ్ళు కూడా ఒక 6 months ఉండి ఏమనకపోయేలోపు ఇంకేమనర్లు ఏమన్నా అనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ వాళ్ళు వెనకాల బ్యాక్గ్రౌండ్ లో స్కెచ్ చేస్తుంది మా వాడు తెలుసుకోలేకపోయాడు. ఈ మహేష్ అన్న వ్యక్తితో మీరు కలవడం జరిగింది? తెలియదు, వాళ్ళు ఇంకా తన ఫ్రెండ్స్ ఎవరు మాకు అంత తెలియదు. అక్క మీకు తెలుసా మహేష్ అన్న వ్యక్తి ఎవరు? మీ ఎప్పుడు ఇంటికి వస్తుండేవాడా? తనకి మా తమ్ముడికి అసలు పడదు. పడదు? మా తమ్ముడితో ఎప్పుడు ఉండడు. అప్పట్లో ఏదో ఫ్రెండ్స్ అందరు అక్కడెక్కడ గొడవ పెట్టుకున్నప్పుడు మా తమ్ముడు ఆయనతో ఎప్పుడు ఉండడు. కానీ 2 నెలలు బట్టి మా తమ్మునికి ఒకటే ఫోన్ చేసి ఏదో ఫ్లాట్లు ఉన్నారా మన ఇద్దరం కలిసి చేద్దాం, అది చేద్దాం ఇది చేద్దాం 2 నెలల నుంచి బాగా నమ్మిచ్చిండు. నిన్న సాయంత్రం ఫోన్ చేసి రమ్మన్నాడట. ఈ అమ్మాయికి సెల్ ఇచ్చేసి నా తమ్ముడు వెళ్ళిపోయింది. ఎందుకు ఇచ్చిండ్రు సెల్? ఎందుకు ఇచ్చేసి వెళ్ళిపోయాను? వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది, అమ్మాయి ఎవరితో మాట్లాడుతుందట. సరే ఇప్పుడు ఇప్పుడంతా ఇచ్చేయలేదని చెప్పేసి వాడు వెళ్ళిపోయిండట. ఇక అదే ఒకటిగా లాస్ట్ అది. దాని తర్వాత ఇక బంటి తర్వాత శివమయ్య మనకి మీకు తెలిసింది. తమ్ముడికి న్యాయం జరగాలి, తమ్ముడికి న్యాయం జరగాలి. ఓకే, సో అంటే తన తమ్ముడిని కోల్పోయిన బాధలో ఆ కుటుంబం అయితే ఉన్నారు. సో ఎవరైతే చంపినారో ఆ వ్యక్తి కూడా ఉరి శిక్ష పడాలి. నా తమ్ముడు అయితే ఎంత ఘోరంగా కిరాతకంగా నా తమ్ముడిని చంపారో, సో ఆ కుటుంబం కూడా అలానే కావాలి అని చెప్పి కూడా ఆ బంటి అలియాస్ కృష్ణ సిస్టర్ ఎవరైతే ఉన్నారో అలాగే వారి బావతో కూడా మాట్లాడినాం. సో మనకి విజువల్లో చూస్తున్నాం ఆ బంటి వాళ్ళ ఫాదర్ కూడా. సో అంకుల్ ఏమైనా పడుకున్నావు? జ్వరం వచ్చిందా? ఏం జరిగింది అనుకుంటున్నావు కొడుకు విషయంలో? వాళ్ళు ప్లాన్ వేసారు, చంపాలనుకున్నారు. చంపారు 26th January నాడు మార్నింగ్ 7:30 8కి వచ్చిండు. నాకు టికెట్ ఇచ్చాడు. 200 డాడీ ఖర్చులు కొంచుకొని ఇచ్చిపోయాడు. తెల్లారి న్యూస్ రాని వచ్చింది. ఏమని చెప్పిండు పెళ్లి చేసుకున్నప్పుడు? వద్దురా ఈడ ఉండకురా, ఈడ ఉంటే మంచిగా ఉండదురా, పోరా అంటే పైసల్లో ఉన్నాడు. 10,000 ఇచ్చిన. 10,000 ఇచ్చినా? 10,000 ఇచ్చిన. 10 రోజులు అయింది ఇంకా పోతలేడు. ఏంద్రా అంటే నువ్వు ఇచ్చినవి అయిపోయినాయి డాడీ అన్నాడు. నా దగ్గర 5,000 ఉన్నారంటే 5,000 అన్నాడు. 5,000 తీసుకుపోయాడు. పోరేగా ఇక నిన్న పెళ్లి చేసుకున్నప్పుడు చెప్పిండా మీకు? పెళ్లి చేసుకున్న తర్వాత మీ కూడలు మీతో అంతా మంచిగా కలిసి ఉన్నారా? అందరూ కలిసి ఉన్నాం. పెళ్లి చేసుకుంటామని చెప్పలే. పెళ్లి అయిన తర్వాత మంచిగా కలిసి ఉన్నాం. మా కూడలు కూడా మాతో ఎట్లుంటది? మీ కూడలు మీతో? మాతో మంచిగా ఉంటుంది. నాకు బిడ్డ లెక్కనే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంది అంటే ఏం జరిగింది అనుకుంటున్నావు నువ్వు? ఇష్యూకి సంబంధించి జరిగింది కులాంతరు వాడు చేసిన పొరపాటు. పోలీస్ వాళ్ళ ద్వారా కానీ పొలిటికల్ వాళ్ళ ద్వారా కానీ న్యాయం అనేది జరగదు. జరగదు అనుకుంటున్నారా? జరగదు. ఎందుకు? న్యాయ వ్యవస్థ ఇంకా బతికే ఉంది. లేదు. ఒకవేళ మాకు న్యాయం జరగాలంటే వన్ ఆఫ్ ది గ్రేట్ మీడియా ద్వారానే మాకు న్యాయం జరగాలి. కానీ పొలిటికల్ ద్వారా కానీ పోలీసు వాళ్ళ ద్వారా కానీ ఏమంటున్నారు పోలీసు వాళ్ళు? మరి మీరు కంప్లైంట్ చేసారు ఆల్రెడీ? కంప్లైంట్ ఏమన్నా ఇచ్చినాం. సర్లేండి మేము 4 టీంలు పంపించినాం. ఒకడు అప్పుడే దొరికిన రిమాండ్ ఉండరని ఒకడు అన్నాడు. వాళ్ళని ఇంకా వెతుకుతున్నాం అని ఇంకోటి అంటున్నాడు. ఏది వాళ్ళ ఇష్టం సార్. అది మొత్తానికైతే వాళ్ళు డిఎస్పీ గారు ఎస్ఐ సిఐ వీళ్ళైతే కమిట్మెంట్ పైసలతో కమిట్మెంట్ అయితే అయ్యిండ్రు. పైసలకు వాళ్ళు అమ్ముడు పోయిండ్రు. వాళ్ళ ద్వారా మాకు న్యాయం జరగదు అనేది నేను అంటే న్యాయం జరగదు అంటున్నారు. ఉంటది కన్న తండ్రికి ఆ బాధ ఉంటుంది. ఎందుకంటే కొడుకుని కోల్పోయిన 10 లక్షలు 10 కోట్లు ఇచ్చిన సో కన్న కొడుకుని అయితే తీసుకురాలేము మనం. ఇప్పుడు మహిళా సంఘాలు వచ్చిండ్రు, స్విచ్ మంచిగా ఇచ్చిండ్రు. ₹1,00,000 చేసి ఇవ్వాలన్నారు. గవర్నమెంట్ నుంచి ఇవ్వాలన్నారు. ₹1,00,000 ఇస్తే నా కొడుకు లేచి వస్తాడా? అవును కరెక్ట్.
వాడిని ఎట్లా చంపారు ఉమ్. వీళ్ళని కొట్టే చంపండి ఉమ్. మేము కోరుకునేది అంతే సార్. ఏమంటున్నారు ఎప్పుడు ఏమంటుండేవాడు మీ కొడుకు మీతో? ఏముంది పొద్దున 8-9 ఇంటికి వస్తాడు, ఉమ్. వచ్చి తిన్నవా చేసినవా గిన్నెలు చూస్తాడు. ఉమ్. అయితే వాళ్ళిద్దరు ఒక దగ్గర ఉంటారు, ఉమ్. నేను ఒక్కడ ఉంటే ఎందుకంటే రూమ్ చిన్నగా ఉంది కనుక ఉమ్. వాళ్ళు కొత్తగా పెళ్ళి అయిందని నేను వేరే రూమ్ తీసుకున్నా. ఉమ్. ప్రతి నెల రూమ్ కిరాయి వాడే కడతాడు. ఏం చేస్తుంటాడు మీ కొడుకు డ్యూటీ? రియల్ ఎస్టేట్ చేస్తాడు. రియల్ ఎస్టేట్ చేస్తాడు కొడుకు. ఏ అలవాటు లేదు, తాగుడు సిగరెట్ ఏం అలవాటు లేదు. లేదు. ఈ మహేష్ అనే వ్యక్తి ఎవరు మరి? వాడు గౌండోడు, ఉమ్. వాడు చేసిన మోసమే. తెలుసా ఎప్పుడైనా ముందు పరిచయమా మీ కొడుకు దగ్గరకు వస్తుండేవాడా? లేదు, నేను కనుడు చూడలేవని. ఫ్రెండ్ అంట కదా, ముందు నుంచే ఫ్రెండ్ అంట బంటికి. రెండు వాళ్ళకి మధ్యన ఏదో చిన్న రియల్ ఎస్టేట్ కన్నా పంచాయతీ వచ్చింది, ఉమ్. చిన్న కేసు కూడా అయింది. ఉమ్. ఇక కేసులు అంటే గతంలో ఇంతకుముందు కూడా బంటిపై కూడా కేసులు ఉన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది మరి. ఇదే కేసు ఉన్నది ఆ. అంతే. పెళ్ళైన తర్వాత ఇద్దరు మీతో మంచిగా ఉండే వాళ్ళ కొడుకు కానీ కోడలు కానీ అక్కడ నుంచి ఎప్పుడైనా కాల్స్ వచ్చినాయి అమ్మాయి తరపు నుంచి, వాళ్ళ డాడీ నుంచి, వాళ్ళ మమ్మీ తరపు నుంచి కానీ? ఆమెకు వచ్చినాయి, మాకు రావు. ఏమని చెప్పిండా మీ కొడుకు మీతో? డాడీ వాళ్ళ అమ్మ వచ్చింది, అప్పుడు ఫోన్లో మాట్లాడారు. సరే మంచిదిరా, సరే నాకు లైన్లోకి వస్తుండ్రులే, మర్చిపోయినారు అనుకున్నాను. మర్చిపోయినరని మేము అనుకున్నాం. కానీ ఇట్లా నమ్మి చేసుకొచ్చేసి నా కొడుకుని తీసుకుపోయి చంపుతారా నేను అనుకోరు. సర్వసాధారణంగా వీడు ఒక్కడు వెళ్ళడు, ఇద్దరు ముగ్గురుకే వీడియో కొట్టేవాడు. మినిమం 15 ఏమో ఉన్నారు. చదగార కొడుకు కాళ్ళు కట్టేసి. విన్నప్పుడు ఏమనిపించింది ఆ వార్త విన్నప్పుడు? ఎందుకంటే ఉన్నప్పటి నుంచి అంత ప్రేమగా పెంచి కొడుకు ఏదో చేస్తాడు అనుకుంటే సడన్ గా ఇట్లా చేజారిపోతే అనుకున్నావు అసలు నీ కొడుకు ఇంత జల్దీ చేజారిపోతాడు? కింద పడిపోయిన న్యూస్ తెలియగానే స్లో లేదు. మొత్తానికి అయితే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నావు, జరగదు అనుకుంటున్నావు? జరిగితే మీడియా ద్వారానే జరగాలి, లేకపోతే జరగదు. ఏ న్యాయం కోరుకుంటున్నాను మీరు చివరిగా? ఏం లేదు సార్, నా కొడుకుని ఎట్లా చేసిండ్రు వాళ్ళని కూడా అట్లా చేయాలి. ఓకే, వాళ్ళని కూడా వృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పుడు అమ్మాయిని ఒంటరిగా చేసిండ్రు, నా బిడ్డ అయితే వాళ్ళు వేరే దగ్గర ఉంటారు, నేను ఒక్కనే. నేనేం చేయాలి ఇప్పుడు? ఆ పిల్లలు ఏం చేయాలి? నేను బోను నీతో ఒక్కడే కొడుకు, ఒక బిడ్డ, ఆమె బిడ్డ. అవును, మాట్లాడాను. ఒక్కడే కొడుకు. ఫార్మసీ చేయించిన, పాస్ అయ్యిండు. ఫార్మసీ చదివించినావు? ఏమైతుండ అని చెప్తుండే పెద్ద అయిన తర్వాత? నేను మంచి పని చేస్తాను డాడీ, హైదరాబాద్ నుంచి చూసుకుంటా అని చెప్తున్నా. మంచిగా చూసుకున్నాను. వాళ్ళ మమ్మీ ఇప్పుడు అనిపోయింది మీ భార్య? 17-18 సంవత్సరాలు అవుతుంది సార్. అప్పటి నుంచి ఇక మీరే దగ్గర ఉండి చూసుకున్నారు? నాకు బంటి కావాలి, ఎందుకు నువ్వు కులం తక్కువ అని పెళ్లి చేసుకుంటే మనకి ఎంత పరువు? అప్పటి నుంచి కూడా అనే వ్యక్తులు వాళ్ళు మనకి ఎంత పరువు ఇది, ఇట్లా ఇజ్జత్ తీసినావు మొత్తం అది ఇది చెప్పడం. ఇజ్జత్ ఏముంది, అందరు చేసుకుంటారు. ఇప్పుడు ఏమన్నా ఇదా కులం ఏమన్నా ఇప్పుడు లేదు మమ్మీ అని చెప్పినా కూడా వినలేదు. డాడీకి చెప్పిన డాడీ వినలేదు. వినకపోతే ఇంకా వాళ్ళు ఇంకా నీకేం కావాలి చెప్పు, నీ ఇష్టం, నువ్వు చదువుకుంటావా, నీ ఇష్టం, నీకు ఏది కావాలో చెప్పు, అవన్నీ ఇస్తాం కానీ వదిలే, నేను వదిలేను. కావాలంటే మీరు లేకున్నా ఏం లేదు, నేను బంటి దగ్గరికి వెళ్ళిపోతా, మంచిగా చూసుకుంటున్నాను, నాకు నమ్మకం ఉంది అని చెప్పిన. వచ్చేసిన. ఇంకా నాకు 2 days అయింది, స్టేషన్కి తీసుకొచ్చారు. 2 days తర్వాత స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత ఇంకా నేను అక్కడికి వెళ్ళాక మా పేరెంట్స్ వచ్చిండ్రు, బంటి వచ్చిండు. వచ్చిర్రు. ఇంకా పోలీస్ వాళ్ళు నువ్వు ఎక్కడికి వెళ్తావమ్మా, ఎవరి దగ్గర ఉంటావని అడిగిండు. అడిగితే ఇంకా నేను నా బంటితోనే ఉంటా అని చెప్పిన. చెప్తే ఇంకా సరే అని చెప్పి వాళ్ళు బంటితో పంపించిండ్రు. దాని తర్వాత 6 months అయిపోయిందా మేము కలిసి ఉండడం? సూర్యాపేటలోనే ఉన్నాం. వెంటనే మేము సూర్యాపేటలోనే ఉంటామని చెప్పినాం. సూర్యాపేటలోనే ఉన్నాం. ఇంకా 6 months అయిపోయింది. ఇంకా నాకు పెళ్ళైన 2 monthsకో ఎన్ని monthsకో బైరి మహేష్ ఆయన ఊకే ఫోన్ చేస్తుండే ఒక 1 month నుంచి. బంటి ఎత్తలేడు, ఎందుకంటే ఆయనకి గొడవలు ఉన్నాయంట. అంటే గతంలో నుంచి గొడవలు ఉన్నాయని చెప్పి కూడా కొన్ని వార్తలు వింటున్నాం. ఎందుకంటే మీరు క్లోజ్ కాబట్టి, సో మీకు అన్ని షేర్ చేసుకునే వ్యక్తి. ఎందుకంటే 3 years బ్యాక్ కూడా పరిచయం అంటున్నావు కదా. ఎప్పుడైనా మీకు మహేష్ అనే వ్యక్తి బంటికి కాల్ చేస్తూ ఉండేవాడా? లేదు, నేను వచ్చిన తర్వాత నాకు చెప్పిండు ఇదే. ఇంతకుముందు నాకు తెలియదు. మరి ఆయనకి నాకు గొడవ అయింది, అసలు పడదు, మరి ఎందుకు చేస్తుండో తెలియదు అని చెప్పి నాకు చెప్పిండు.
లిఫ్ట్ చేయనా ఎట్లా అంటే వద్దు నీకు పడదు కదా ఎందుకు లిఫ్ట్ చేయడం మాట్లాడకు వదిలేసేయ్ అని చెప్పిన. అయితే కంటిన్యూగా ఆయన ఫోన్ చేస్తుండే అట్లనే ఇంకా రోజు చేయడం చేస్తుంటే ఒక రోజు ఏంది అని చెప్పి లిఫ్ట్ చేసిండు. అట్లా చిన్నగా మాట్లాడుకోవడం కన్వర్జేషన్ మొదలైంది వాళ్ళకి. ఇంకా ఆయన మంచిగా మాట్లాడడం స్వీట్గా మాట్లాడడం మొదలు పెట్టిండు. అన్నయ్య ఈడ అదే ఇది ఉంది అది ఉంది అని చెప్పి రియల్ ఎస్టేట్ చేస్తాడు బంటి. తను కూడా అదే అంట. అయితే ఇంకా ల్యాండ్ ఉందన్న ఈడ మనకు వస్తుంది సగం సగం తీసుకుందాం అని చెప్పి నమ్మించి ఒక 1 month నుంచి 1 month నుంచి నమ్మించి చిన్నగా ఇట్లా చేసిండ్రు. ఇంకా మొన్ననే ఫోన్ చేసిండు. ఫస్ట్ ఆఫ్టర్నూన్ ఫోన్ చేసిండు మహేష్ బైర్ మహేష్ ఫోన్ చేస్తే అప్పటికి లేచిండు. సరే అన్న సరే నేను వస్తా నువ్వు రా అని చెప్పి ఆయన అన్నాడు. నువ్వు రాదా అని అన్నాడు బంటి అన్నాడు. నువ్వే రా అని చెప్పి ఆయన అన్నాడు. సరే అని చెప్పి ఫోన్ కట్ చేసిండ్రు. తర్వాత ఇంకా మళ్ళీ ఫోన్ చేసినాక అది నువ్వు మేము ఈడ ఇద్దావుదా నువ్వు అద్దావు తోటలో ఉంటాం అని చెప్పి అన్నాడు. రాండి అని చెప్పి అన్నాడు. నాకైతే అట్లా వినపడింది వాళ్ళు ఫోన్ మాట్లాడుతుంటే. అంటే స్పీకర్ పెట్టలే కానీ నార్మల్గా వినపడుతుంది కదా బయటికి. నాకు అట్లా వినపడింది. సరే అని చెప్పి ఇంకా నేనేం అనలేదు ఫ్రెండ్సే కదా అని చెప్పి అనలే. అనకపోతే ఇంకా ఈవినింగ్ అవుతుంది 5 ఇంకా రెడీ అయ్యిండు. ఇక రెడీ అయ్యిండు 5కి. అప్పుడు మళ్ళీ కాల్ చేసిండు. నేను కాల్ మాట్లాడుతున్నా. బంటి ఫోన్ ఒక్కటే ఉంది ఇంట్లో, నాకు ఫోన్ లేదు. అయితే బంటి ఫోన్ నుంచే నా ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నా. ఆయన 3 times ఫోన్ చేసిండు. బంటి వచ్చి చేసిండా మళ్ళీ చేస్తే చెప్పు అని చెప్పి ఇంతకుముందు చెప్పిండు. చెప్తే ఇంకా చేసిండని నేను చెప్పిన. చెప్పగానే వచ్చి నాది హోల్లో పెట్టి నా ఫ్రెండ్ని ఆయనతో మాట్లాడి నాకు ఇచ్చిండు ఫోన్. హోల్ నుంచి తీసి నేను ఎమ్మటే మాట్లాడినా. బంటి బయటికి వెళ్తున్నా అని చెప్పలే, నాకేం చెప్పలేడు. నాకు ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు నీడికి వెళ్తున్నా ఈ టైంకి వస్తా నేను అని చెప్పి వెళ్తాడు. మరి అంత తొందరగా ఎందుకు వెళ్ళిండో తెలియదు. నేను బయట నిలబడ్డాడేమో, బయట వేరే వాళ్ళు ఉన్నారు నిలబడ్డారేమో అనుకున్నా నేను. కానీ ఇంకా నేను ఫోన్ మాట్లాడినా ఒక 1 hour దాకా ఇంకా అట్లనే ఉన్నా. ఫోన్ అప్పుడప్పుడు ఇచ్చిపోతాడు నాకు. అట్లా ఇచ్చిపోతాడు. నేను ఒక్కదాన్నే ఇంట్లో మళ్ళీ అని చెప్పి ఫోన్ లేదుగా అని చెప్పి ఇచ్చిపోతాడు అప్పుడప్పుడు. అట్లా ఇంకా వెళ్ళిపోయిండు. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాడు, ఎప్పుడైనా వెళ్తాడు కదా. ఈవినింగ్ టైము 9కి 10కి 11కి ఎప్పుడు పడితే అట్లా వస్తాడు. 2కి ఇంకా దాటాడు. ఇక 2 వరకే ఇంకా స్టాప్ ఆయన తిరగడం. అయితే ఇంకా వస్తాడులే అని చెప్పి 9 దాకా వెయిట్ చేసిన ఇంకా వస్తలేడు. ఇక ఇంకా వస్తలేడు అని చెప్పి నేను పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తే 8 o'clockకి లేడని చెప్పిండ్రు. లేకపోతే ఇంకా సర్లే అని చెప్పి 11 అవుతుంది. 11కి ముందు బైర్ మహేష్ నాకు ఫోన్ చేసిండు. బంటి వెళ్ళిండో లేదో తెలియదు కానీ మళ్ళీ ఎందుకు ఫోన్ చేసిండో తెలియదు నాకు. నేను నా ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే లిఫ్ట్ చేయలేదు. 11 o'clock నైట్ 10:30 11 అవుతుంది. ఆ టైంలో ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేయలేదు. నా ఫ్రెండ్ యాక్చువల్లీ బంటి ఫోన్స్ నేను లిఫ్ట్ చేయను, ఇంకా ఎవరెవరో చేస్తుంటారు అని చెప్పి లిఫ్ట్ చేయను. అయితే ఇంకా లిఫ్ట్ చేయకపోతే ఇంకా వదిలేసిన. మళ్ళీ కాసేపు అయినాక 11కి నేను ఫోన్ చేసిన. 11 అవుతుంది ఇంకా రావట్లేడు అని చెప్పి ఆయనకే ఫోన్ చేసిన. ఈయనతోనే పోయిండు కదా, ఈయనతోనే మాట్లాడి బయటికి వెళ్ళిండు అని. సరే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు ఆయన. 2 times ఏమో చేసిన లిఫ్ట్ చేయలేడు. వస్తాడులే మరి ఏమన్నా మాట్లాడుకుంటురేమో అనుకున్నా, కానీ ఇంత ఆలోచించలే నేను. మాట్లాడుకుంటారు అనుకుని ఇంకా కాసేపు వెయిట్ చేసిన. 12 అయింది, 1 అయింది, 2 అయింది, 3 అయ్యేసరికి ఇంకా నాకు భయం అవుతుంది. 2 కల్లా ఎప్పుడైనా వచ్చేస్తాడు. 3 అవుతుంది ఇంకా నాకు భయం వేస్తుంది. ఆ రోజు మొత్తం నేను నిద్రే పోలేదు, లేచే ఉన్నా మొత్తం. 2 అవుతుంది, 3 అవుతుంది ఇంకా రావట్లేడు అని చెప్పి నేను మా వదినకు ఫోన్ చేసిన. ఫోన్ చేసి వదిన ఇంకా బంటి రాలేదు ఏమో మరి ఎవరితోనో కాల్ మాట్లాడి లాస్ట్కి అని చెప్పి ఈ నెంబర్ ఇచ్చిన. ఈ నెంబర్కి ఒకసారి నువ్వు కాల్ చేయి అని చెప్పిస్తే అప్పటికి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ బైర్ మహేష్ది. కొద్దిసేపటికి నేను చేసిన ఆయనకి మళ్ళీ 5 o'clockకి చేసిన. మార్నింగ్ 6 o'clockకి చేసిన, స్విచ్ ఆఫ్. 6:30 అట్లా అవుతుంది మార్నింగ్, ఇంకా రావట్లేదు. 7 అయ్యే టైంకి ఇంకా మాకు తెలిసింది. పోలీస్ వాళ్ళు కాల్ చేసి బంటి లేడా అని చెప్తే ఇంకా రాలేదు బంటి, నైట్ వెళ్ళిండు, మరి ఎక్కడికి వెళ్ళిండో తెలియదు అని చెప్పిన. నేను అమ్మమ్మ ఉంటది. అయితే ఇంకా రాలేదు తెలియదు మరి అని అన్నా నేను. అయితే బంటిది ఏ షర్టు, హెయిర్ ఎట్లుంది, ఆయన ఏ బైక్ వేసుకొని వచ్చినప్పుడు అడిగారు. చెప్పిన నేను. ఎందుకని నేను అడిగితే వాళ్ళు చెప్పలేదు నాకు. మళ్ళీ అడిగిన నేను, చెప్పలేదు. ఇంకా నేను తర్వాత కాల్ చేస్తా అని చెప్పి పోలీస్ వాళ్ళు కాల్ చేశారు బంటి నెంబర్. అయితే ఇంకా వాళ్ళు చెప్పలేదు, ఫోన్ కట్ చేసిండ్రు. మళ్ళీ తర్వాత చెప్తామని చెప్పి ఫోన్ కట్ చేస్తే నేను వేరే అన్నకి ఫోన్ చేసిన. అన్న ఇంతకుముందు చేస్తే మళ్ళీ చేసి విజయ్ అన్న ఏమైంది ఏంటంటే
అరే ఇక్కడ పిల్లలు మరి చెరువు కట్ట దగ్గరికి రారా అన్నాడు. అప్పటికి నాకు భయం వేస్తుంది ఫుల్ గా, భయం వేస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏమైతుందో అర్థం కావట్లేదు, ఏడుస్తున్నా అప్పటికి. ఏడుస్తుంటే ఇంకా ఆయన చేసిన తర్వాత నాకు ఇక డౌట్ వచ్చింది. డౌట్ వచ్చేసరికి పిల్లల మరి నుంచి ఒక అబ్బాయికి ఫోన్ చేసిన, బంటి ఫ్రెండ్కి. బంటి ఫ్రెండ్ పిల్లల మరి వాళ్ళు ఉన్నారు. అయితే ఫోన్ పిల్లల మారిలోనే జరిగింది అని చెప్పారు, అందుకని పిల్లల మారి వాళ్ళకి ఫోన్ చేసిన. చెప్పి ఇట్లా బంటి ఉన్నాడా అని చెప్పి అడిగిపిస్తే భార్య ఉందా అంటే లేదు రూమ్ లో ఉంది అని చెప్పింది. చెప్తే నేను అక్కడనే ఉన్నా, వాళ్ళు చెప్పరేమో అని చెప్పి అట్లా చెప్పించిన. అయితే బంటన్న లేడు, చనిపోయిండు, చంపేసిరు అని చెప్పి చెప్పిండు. ఒక అన్నయ్య పిల్లల మరి అన్నయ్య నరేష్ అని ఆయన చెప్పిండు. పోలీస్ వాళ్ళు కాల్ చేసినప్పుడు ఏం చెప్పారు మీకు? ఆయన ఏం చెప్పలేదు, కానీ అంటే ఎలాంటి షర్ట్ వేసుకుండు, ఎట్లా ఉంది హెయిర్ అని చెప్పి అట్లా అడిగిండ్రు అంతే. ఇంకా ఎవరికి కాల్ చేశారు మీరు? వాళ్ళ ఫ్రెండ్ కా? నరేష్ ఆయనకు ఫోన్ చేసిన. ఓకే, ఏమని అడతాను? బంట నన్ను చంపేసిరు, ఇడేసిరు అని చెప్పిండు. ఇంకప్పటికి నేను ఫుల్ ఏడ్చుకుంటున్నా. ఇంకా తీసుకెళ్ళిరు నన్ను. నేను అక్కడికి బంటిని వేసిరు, అక్కడికి వెళ్దామని వెళ్తుంటే వాళ్ళు ఇటు రిటర్న్ అవుతారు హాస్పిటల్కి. నేను సగం తీసుకొస్తున్నారు, నాకు తెలియదు, నేను అటు వెళ్తున్నా బంటి ఉన్న దగ్గరికి. మళ్ళీ నేను వాళ్ళు రిటర్న్ వస్తారని నాకు ఫోన్ వస్తే నేను మళ్ళీ రిటర్న్ వచ్చిన హాస్పిటల్కి. రిటర్న్ వచ్చిన 1/2 hour కి వాళ్ళు వచ్చిండ్రు. ఫస్ట్ ఆ మాట విన్నప్పుడు మీ ఫీల్ ఏంటమ్మా? నేను నమ్మలేదు, నేను నమ్మలేదు. బంటిని చూసిన దాకా నేను నమ్మను, నా బంటి ఉంటాడు అని చెప్పి నేను ఫిక్స్ అయినా. నా బంటికి అట్లా కాదు అని చెప్పి నేను ఉన్నా, కానీ ఫుల్ గానం ఏడుపు వచ్చింది. సో ఆ తర్వాత హాస్పిటల్ కి తీసుకెళ్ళిన తర్వాత కానీ మీరు అడిగారా అసలు ఏం జరిగింది వాస్తవంగా, అక్కడ ఎందుకు బంటి ఇలా అయ్యాడు, సో దీని వెనకాల కారణం ఎవరని చెప్పి అడిగారా మీరు? చెప్పిర్రు వాళ్ళే. నేను ఇంకా ఏడ్చుకుంటానే ఉన్నా, మొత్తం ఏడ్చుకుంటానే ఉన్నా. అక్కడ ఫేస్ చూసి అక్కడ నిలబడి అన్నీ నిలబడి ఏడ్చుకుంటూనే ఉన్నా. మొత్తం ఫేస్ అంతా ఖరాబ్ అయింది. మొత్తం ఇక్కడ రాళ్లతో కొట్టిరు, మొత్తం ఇక్కడ కొట్టిండ్రు, మొత్తం ఏదో బ్లడ్ గారుతుంది, మొత్తం వామిటింగ్ చేసుకున్నట్టు ఇక్కడ మొత్తం ఉన్నది. కాళ్ళు మొత్తం ఇట్లా ఇట్లా చేసిండ్రు, చేతులు మొత్తం ఇట్లా ముడి చేసిండ్రు, ఇట్లా కట్టేసి కొట్టిర్రు అని చెప్పి వచ్చింది టాక్. ఆడ తాళ్ళు కూడా ఉన్నాయంట, కట్టేసి కొట్టిరట్టుంది అని చెప్పి అన్నారు. లేదు నేను వెళ్ళలేదు, అప్పటికి నేను హాస్పిటల్కి వచ్చారు వాళ్ళు. అట్లా నేను ఇటు రిట్ అయినా, నేను వాళ్ళు అడిపోతుండ్రు అని చెప్పి నేను అటే వచ్చిన. ఇంకా చూసిన హాస్పిటల్కి తీసుకొచ్చినాక మార్చిలో పెట్టినాక చూసిన. నేను చూసిన ఇంకా మొత్తం ఎలానో నాలుక మొత్తం బయటకు వచ్చేసి పీక మీద నొక్కితే నాలుక బయటకు వస్తుంది కదా, పీక మీద కాలేసిర్రో ఇట్లా అవి బట్టి గుంజిర్రో తెలియదు, ఇంకా తాళ్ళు బట్టి నాలుక మొత్తం బయటకు వచ్చేసింది. ప్రైవేట్ అన్నిరు అనుకుంటా, జిప్పు ఊసింది మొత్తం. ఇంకా ఆయన మొలతాడు ఈడికొచ్చింది, ఈడుండేది అంత టైట్ అయి పైకి వచ్చేసింది. మొత్తం ప్యాంట్ మొత్తం బుడద అవ్వడం అంతే అట్లా జరిగింది. అసలు ఎక్స్పెక్ట్ చేసావా నువ్వు? ఎందుకంటే ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న తర్వాత ఇలా అయిపోతుంది బంటి, సడన్ గా చేయి జారిపోతాడు. ఎందుకంటే పెళ్లి అయి కూడా మీకు 6 నెలలే జరుగుతుంది కాబట్టి ఇలా చేయి జారిపోతాడు బంటి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకన్నా ఎక్కువ ఆ బంటిని ఊహించుకున్నాను. సో బంటితో లైఫ్ లాంగ్ చాలా హ్యాపీగా ఉందాం అనుకున్నావు, కానీ సడన్ గా ఇలా అవుతుంది అని చెప్పి అనుకున్నారా మీరు? అసలు ఎక్స్పెక్ట్ చేశారు? అసలు ఆలోచన ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్పిన వాళ్ళు నేను నమ్మలేదు. నేను చూసినప్పుడు కూడా నా బంటి చనిపోలేదు, లేచే ఉంటాడు, లేస్తాడు నా బంటి అనే చెప్పాను నేను. ఏమని చెప్పాను చివరిగా బంటి మీతో? చివరిగా మాట్లాడిన మాటలు కానీ అవన్నీ గుర్తున్నాయి? ఆ రోజు మాట్లాడింది, నాన్న నీకు ఫోన్ కొనిస్తా, 14 iPhone కొనిస్తా, ఈవినింగ్ వచ్చి నేను ఫోన్ కొనిస్తా, ఓకేనా, బయటికి వెళ్తా నేను తర్వాత అని చెప్పిండు. సరే అని చెప్పి నేను అన్నా. ఆఫ్టర్నూన్ అన్నం తినిపించిన నేను. ఆ అన్నమే హాలు కొట్టినప్పుడు బయటకు వచ్చింది. ఇంకా అంతే. ఇంకా మేము ఇంకా ఫేస్బుక్ చూసుకుంటా ఇద్దరం, ఆయనకో డ్రెస్ నాకో డ్రెస్ బుక్ చేసుకున్నాం అదే రోజు. ఇంకా బయట కూర్చొని కొంచెంసేపు ఆడుకోవడం అట్లా చేసాం రోజు. ఓకే, సో అంటే మీకు బంటి కోసం వచ్చే ముందు రోజు మీకు మీ ఇంట్లో వాళ్ళ సంబంధాలు చూసినట్టు, సో 2 సంబంధాలు చూసినట్టు, ఇంకోటి కానిస్టేబుల్ సంబంధం కూడా నువ్వు ఓకే చెప్పినట్టు మరి సమాచారం వస్తుంది. అవును, కానీ నేను వాళ్ళకి ఓకే అని చెప్పి మాత్రం డైరెక్ట్గా నేను చెప్పలే, మీ ఇష్టం అని చెప్పిన. ఎందుకంటే నేను బంటికి చెప్పిన ఇట్లా సంబంధాలు వస్తున్నాయి బంటి అంటే, ఏదో ఒకటి మేనేజ్ చేయి, నేను తీసుకెళ్తాను నిన్ను అని చెప్తే ఆ రోజు నేను ఏదో ఒకటి మేనేజ్ చేసిన. ఆయన ఇట్లా నార్మల్ గా మాట్లాడుతుంటే అని నేను అన్నా, బంటి అలానే అనమన్నాడని నేను అన్నా. ఎందుకంటే నాకు అంత ప్రెజర్ అవుతుంది ఇంట్లో,
ఇంకా నాకు బయటికి వెళ్ళనియరు, నో అన్నా అనుకో నేను ఇంట్లో బయటకి వెళ్ళనియరు అని చెప్పి నేను భయపడ్డా. అట్లా బంటి చెప్పమంటే చెప్పేసిన. ఇంకా నెక్స్ట్ డే నాకు ఎంగేజ్మెంట్ అని సడన్ గా ఫిక్స్ చేసిర్రు. ఇంకా నేను వచ్చేస్తా, నాకు తెలియదు నేను వచ్చేస్తా అని చెప్పి అన్నా. సరే చేసుకుందాం అని చెప్పి పెళ్లి చేసుకున్నాం. ఎక్స్పెక్ట్ చేశారా మీ ఇంట్లో వాళ్ళే ఇట్లా చేస్తే ఇట్లా బంటి విషయం ఇట్లా అవుతుంది అని చెప్పి? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్ గా అంటారు కోపం మీద అనుకున్నా గానీ చేస్తాడు అనుకోలే ఇట్లా మా అన్నయ్య. మీ కుటుంబం పైన మీరు ఆరోపణ చేస్తున్నారు, వాళ్ళే చంపుకుంటారు అని చెప్పి కూడా మీ బ్రదర్స్ పైన మీరు చెప్తూ ఉంటారు. కాబట్టి ఇక చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా అనురాగంతో మీరు ఒక చెల్లెగా ఉన్నారు కాబట్టి ఎలా ఉండేవాడు మీ అన్న? చిన్నప్పుడు మంచిగా ఉండేటోళ్ళం, కానీ ఈ లవ్ వచ్చిన కాంచి కొంచెం మా మధ్యలో దూరం పెరిగింది. ఆయన నాతో మాట్లాడకపోవడం, మాట్లాడినా సీరియస్ గా మాట్లాడడం, వేరేలాగా మాట్లాడడం అన్నట్టు చేసింది. కానీ నేను కూడా మాట్లాడడం మానేసిన. ఇంకా నేను బంటిని పెళ్లి చేసుకుంటానని చెప్పి మాట్లాడడం మానేసిన ఆయనతోనే. ఇంకా అట్లా కోపం ఎక్కువ అయింది ఆయనకి, నేను చెప్పితే వినలేదు అని చెప్పి. ఓకే. సో పెళ్ళైన తర్వాత కూడా రీసెంట్ టైమ్స్ లో కూడా మీ మదర్ వచ్చి మిమ్మల్ని కలుస్తూ ఉండేదంట, అప్పుడప్పుడు వచ్చి కలుస్తూ ఉండేది. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వచ్చేదా మీ మదర్? తెలియకుండా వచ్చేది. అంటే నన్ను తీసుకెళ్ళడానికి వచ్చేది. అంటే నువ్వు వచ్చేసి ఇంకా ఇంట్లో ఎట్లా ఉంటాం, ఇట్లా ఉంది ఇల్లు, మనం ఎట్లున్నాం ఏంది అని చెప్తే, ఏ ఇంట్లో ఎట్లుండడం కాదు మమ్మీ, మన మనసులు ఎట్లుండాలి, మంచిగా ఉండాలి. ఆయన నన్ను మంచిగా చూసుకుంటున్నా, నేను ఆయన మంచిగా చూసుకుంటున్నా, మా మనసులు ఇద్దరి కలిసినాయి. ఏ ప్లేస్ అయినా ఏ ప్లేస్ లో అయినా ఉంటా నేను, అది గుడిసె అయినా నేను ఉంటా అందులో అని చెప్పిన. అట్లా 3-4 టైమ్స్ చెప్పిన. ఇంకా క్రిస్మస్ కి ఒక రోజు ముందు వచ్చింది, వదినతో మాట్లాడదామని రమ్మన్నా. వదిన మాట్లాడింది, మీ బిడ్డకి ఎలాంటి లోటు ఉండదు, మేమంతా మంచి చూసుకుంటాం, నా బంటి అంత దుర్మార్గుడు కాదు అని చెప్పి మాట్లాడింది. అంత వదిన మాట్లాడంగానే ఆ మనసు మారింది కొంచెం మమ్మీది. అయితే మేము రిసెప్షన్ పెట్టుకోవాలనుకుంటున్నాం, మరి మీ ఇంట్లో మాట్లాడమా